సో అదే అనమాట మన ట్రైన్ 07194 హైదరాబాద్ స్పెషల్ ఫేర్. వాటిలోనే మన ట్రైన్ కూడా వచ్చేసింది మా కోచ్ వచ్చి B4 అనమాట. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈ రోజు ప్రెసెంట్ కోయంబత్తూర్లో ఉన్నాం మామ. టైం అయితే 9 అవుతుంది అనమాట. ఇందాకే లేచాను. సో ఈ రోజు మార్నింగ్ బస్ దిగాను మామ. కొంచెం నిద్రపోయిన బస్సులో 6-7 కల్లా రూమ్కి వచ్చేసాము. ఇంకా కాసేపు ఒక 2 hours రెస్ట్ తీసుకుని ఇప్పుడు 9 అవుతుంది టైము. ఇప్పుడు వెళ్ళి బట్టలు తుక్కోవాలన్నమాట. సాయంత్రం ఇంకో ట్రైన్ ఉంది. అసలు రెస్ట్ లేకుండా వెంటనే జర్నీ అనమాట. ఈ రోజు మార్నింగ్ దిగానా, ఈరోజు సాయంత్రం ఇంకో ట్రైన్ ఎక్కాలి. అప్పుడప్పుడు ఇంతే మామ, ఏం చేయలేము, ఇట్లా కంటిన్యూ ట్రావెల్ చేయాల్సిందే. ఎందుకంటే కంపెనీ డిమాండ్ అనమాట. వేరే ప్లేస్లో కొంచెం అర్జెంట్ ఉంది అనమాట, అందుకని వెళ్ళాల్సి వస్తుంది వెంటనే జర్నీ చేయడం పెద్ద ఇబ్బంది కాదు, కానీ వెంటనే బట్టలు తుక్కొని అది వెంటనే ఆరాలి, అది పెద్ద ఇబ్బంది అనమాట. ఇప్పుడు వెళ్తున్నాను బట్టలు తుక్కోవడానికి. ఇప్పుడు టైం వచ్చి 9 అవుతుంది. ఈవినింగ్ నాకు ట్రైన్ వచ్చి 6 అనమాట. ఆ లోపు బట్టలు ఉతికేసి ఆరిపోవాలి, ఆ తర్వాత ప్యాకింగ్ చేసేసుకోవాలన్నమాట ఆరిపోయినటివి. సో చూద్దాం, ఎండ కూడా ఎక్కువ లేదు బయట, ఏమారదో నాకు డౌటే. సో చలో పోదాం పైకి, బట్టలు ఉతికేద్దాం. ఇదే అనమాట మామ టెర్రస్. లాస్ట్ వీడియోస్లో చూపించే ఉంటాను. సో ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ కూడా కనిపిస్తుంది అనమాట. అటు సైడ్ కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్, సిత్నా అని పిలుస్తారు ఎయిర్పోర్ట్ని. ఆడొక టవర్ కనిపిస్తుందా, దాని వెనకాల ఉండేది ఎయిర్పోర్ట్ అనమాట. ఇప్పుడు అయింది మామ బట్టలు ఉతకడం, ఆరేయడం అంతా. ఒక 1 hour పట్టింది అనమాట. 9కి స్టార్ట్ చేశాను, 10 అయిపోయింది ఇప్పుడు టైము. ఫుల్ ఆకలేస్తుంది, ఎండ మాత్రం మామూలుగా లేదు. వెళ్ళి approximately 10 hours later. సో మా వాళ్ళ మార్నింగ్ నుంచి ఏం షూట్ చేయలేదు అనమాట. తినేసి వచ్చాను, బట్టలు ఉతికాను, అంతే అయిపోయింది. సో ఫుల్ వర్క్ ఉన్నది అనమాట కంపెనీది. సో ఇప్పుడే కొంచెం కంప్లీట్ అవుతా ఉన్నింది. సో ఇంకెళ్ళి ఏమంటారు బట్టలు తీసుకొని రావాలి. మామ రెడీ అవుతున్నాడు అనమాట. ఎక్కడికి పోతున్నావు మామ? ఈ రోడ్డా? మామ ఈరోజు ఈ రోడ్కి వెళ్తున్నాడు, నేను వేరే ప్లేస్కి వెళ్తున్నా. స్ప్లిట్ అయిపోయాం ఇద్దరం. సో ఒకేసారి ఇంపార్టెంట్ అయిన సైట్లు 2 వచ్చేసాయి అనమాట, అందుకని స్ప్లిట్ అవ్వాల్సి వస్తుంది. నేను వచ్చి వేరే దగ్గరికి వెళ్తున్నాను, మన బ్రో వచ్చి ఈ రోడ్కి వెళ్తున్నాడు. ఇక్కడ నుంచి ఒక 100 kilometers అంతే కోయంబత్తూర్ నుంచి. ట్రైన్ ఎన్ని గంటలకి? 5:20 కోయంబత్తూర్ నుంచి కదా. నాకు పోతనూరు నుంచి వేరే స్టేషన్. బట్టలు కూడా తీసేసాను మామ. ఇంకెళ్ళి ఇప్పుడు ప్యాకింగ్ చేసుకోవాలన్నమాట. టైం చాలా తక్కువ ఉంది, జస్ట్ 1 hourలో బయలుదేరాలి. మెంటలెక్కుతుంది మామ ఎన్ని ప్యాక్ చేసుకోవాలంటే. ఇప్పుడు నేను ఏం తీసుకెళ్ళాలి, అక్కడ ఇంటర్వ్యూల్ ట్రిప్ కూడా మనకి ఇంకా ఐడియా లేదనమాట. సో అందుకని ఏం అర్థం కావట్లేదు, ఏం తీసుకోవాలి ఏంది అని. సో ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను అనమాట. టైం వచ్చి ఆల్మోస్ట్ 5 hours ఉంది. ఇంకో 1/2 hourలో బయలుదేరాలన్నమాట. మన ట్రైన్ వచ్చి 6:20 ఉంది. కోయంబత్తూర్ నుంచి పోతనూరు జంక్షన్ అని ఇక్కడ దగ్గరలో ఉంది, అక్కడ నుంచి ఉంది. ఆ ట్రైన్ బ్లాగ్ అంతా సపరేట్గా రేపటి వీడియోస్లో వస్తుంది, ఓకేనా? సో ఇప్పుడైతే అమెజాన్లో ఒక ఆర్డర్ పెట్టాను అనమాట. ఈరోజు రావాలి, అది ఆఫ్టర్నూన్ కల్లా వస్తుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు టైం 5 hours ఇంకా రాలేదు. సో ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాను అనమాట. నాకైతే మెసేజ్ వచ్చేసింది ఈరోజే వస్తుంది అని, కాకపోతే ఎప్పుడు వస్తుందని నాకు ఐడియా లేదు. వెయిట్ చేస్తున్నాను, అది వస్తే మీకు చూపించి నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను అనమాట. చాలాసేపు వెయిట్ చేశాను మామ, కాకపోతే ఆ డెలివరీ అతను అయితే కాల్ చేయట్లేదు అనమాట. ఇంకా వాళ్ళు కొంచెం లేట్ అయ్యేటట్టుంది. ఇంకా నాకు ఆయన కోసం వెయిట్ చేస్తా ఉంటే నాకు ట్రైన్ మిస్ అయిపోద్ది. సో అందుకని బయలుదేరేస్తున్నాను అనమాట. ఇంకా డెలివరీ ఎవరో ఒకరు తీసుకుంటారు, కిందింటి వాళ్ళు. సో చాలా ఇంకా బయలుదేరదాం. ప్యాకింగ్ అయితే అయిపోయింది, ఇంకా అన్ని పెట్టేసుకున్నాను. చాలా రోజుల తర్వాత ఈ బ్యాగ్ తీసుకెళ్తున్నాను అనమాట. సో ఇక నేనేం ఆర్డర్ పెట్టానది ఇంకా రాబోయే వీడియోస్లో రిటర్న్ నేను కోయంబత్తూర్ వచ్చాక అప్పుడు చూపిస్తాను, సరేనా? సో ఇప్పటికే టైం 5:30 వస్తున్నాము. నా ట్రైన్ అయితే 6 అనమాట. టాక్సీ బుక్ చేశాను మామ, 5 minutes లో వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మనం వెళ్ళేది కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ కాదనమాట. అక్కడ నుంచి కొంచెం దూరం పోతనూరు జంక్షన్ అని అక్కడికి వస్తుంది అనమాట ట్రైన్. ట్యాక్సీ ఆల్మోస్ట్ వచ్చేసింది అనమాట. కాకపోతే ఇబ్బంది ఏంటంటే అది వేరే రూట్లో పడిపోయింది పికప్ లొకేషన్. సో నేనే మెయిన్ రోడ్కి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తా ఉన్నాను అనమాట. అదేమో ట్యాక్సీ. సో ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ వచ్చి 07194 హైదరాబాద్ స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది వచ్చి వీక్లీ ఎక్స్ప్రెస్ మామ, వారంలో ఒకే ఒక రోజు ఉంటుంది. సో ఇది వచ్చి కేరళలో కొల్లం నుంచి హైదరాబాద్ వరకు వెళ్ళొద్దు అనమాట, సికింద్రాబాద్. సో ఈరోజు నేను 6 గంటలకి ట్రైన్ ఎక్కితే రేపు మధ్యాహ్నం 3-3:30కి దిగుతా అనమాట సికింద్రాబాద్లో. వచ్చేసాము పోతనూరు జంక్షన్ ఇప్పుడే. ఇద్దాం. సో అదే అనమాట మన ట్రైన్ 07194 హైదరాబాద్ స్పెషల్ ఫేర్ ఫస్ట్ ప్లాట్ఫామ్కి వస్తుంది. ఇది ఫస్ట్. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాను ఆ పోతనూరుకి. B5 అనమాట మన కోచ్. సో నేనైతే ఫస్ట్ టైం వచ్చాను అనమాట పోతనూరు జంక్షన్కి. ఇప్పుడే కొత్తగా కడుతున్నట్టున్నారు స్టేషన్ని.
సో B4 అనమాట మన కోచ్, B4లో 58. సో ఈ ట్రైన్ అయితే ఈరోజు కొల్లంలో స్టార్ట్ అయింది మామ. ఇంకా రేపు తెలంగాణలో డక్కన్ నాంపల్లిలో ఎండ్ అవుద్ది అనమాట ఈ ట్రిప్. నేనైతే సికింద్రాబాద్లో దిగేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే రేపు మార్నింగ్ నెల్లూరు మీదుగా పోద్ది అనమాట, తిరుపతి నెల్లూరు దాటిపోద్ది. కాకపోతే మార్నింగ్ నెల్లూరుకి వెళ్ళేసరికి 6:30 అవుద్ది అనమాట, ఎర్లీ మార్నింగ్. అలా మాటల్లోనే మన ట్రైన్ కూడా వచ్చేసింది మామ. మా కోచ్ వచ్చి B4 అనమాట. ఇది వీక్లీ ఎక్స్ప్రెస్ అని చెప్పాను కదా మామ, వారానికి ఒక రోజే ఉంటుంది. వీటితో వచ్చిన బాధ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే రెగ్యులర్ గా డైలీ ఉన్న ట్రైన్లకి కొంచెం త్వరగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఇది సైడ్ చేసి వాటిని పంపించేస్తూ ఉంటారు అనమాట. సో ఇంతతో ఈ చిన్న బ్లాగ్ అయితే కంప్లీట్ చేసేద్దాం మామ. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చడానికి ఏం లేదులేండి, ఏదో ఇంకా డైలీ ర్యాండమ్ బ్లాగ్ అయితే షూట్ చేశాను. ఈ ర్యాండమ్ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటాం వల్ల బై.